సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఏళ్లు గడుస్తున్నా కొన్ని చేదు జ్ఞాపకాలను తలుచుకుంటే చాలు ఇప్పటికీ ప్రజలు ఉలిక్కి పడుతూనే ఉంటారు. అటువంటిదే 1977 నవంబర్ 19వ తేదీ. ఏళ్లు గడుస్తున్నా కొన్ని చేదు జ్ఞాపకాలను తలుచుకుంటే చాలు ఇప్పటికీ ప్రజలు ఉలిక్కి పడుతూనే ఉంటారు. అటువంటిదే 1977 నవంబర్ 19వ తేదీ చరిత్రలో గుర్తుండే ప్రకృతి విరేతాండవం. అది వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయిన కాళరాత్రి, ప్రకృతి ఉగ్రరూపం దాల్చిన వేళ, దివిసీమ ఉప్పెన ధాటికి బలయి నేటికి 47 ఏళ్లు నవంబర్ 14 గుర్తుకొస్తే చాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. దివిసీమకు ఉప్పెన చేసిన గాయాన్ని తలుచుకుంటారు. 1977 నవంబర్ 19న 20వ శతాబ్దంలో మహాప్రళయంగా గుర్తింపబడిన ఉప్పెన తుఫాన్ దివిసీమను కబళించింది. 6 మీటర్ల ఎత్తున సముద్రం ఉప్పొంగి దివిసీమను ముంచెత్తింది. దాదాపు 10,000 మంది మరణించారు. లక్షలాది పశువులు అసువులు బాసాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఊళ్లకు ఊళ్లు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. కృష్ణానదికి వరదలు వచ్చినా, తుఫాన్లు, సునామీలు అన్నా దివిసీమ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బలహీనమైన కరకట్టల వల్ల పెను ప్రమాదం జరిగి ఊహించని ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంటుందని కరకట్టలు ఎత్తు పెంచడంతో పాటు పటిష్టం చేయాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు. అలాగే 1978లో నిర్మించిన షెల్టర్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విపత్తుల నివారణ నిధులను కేటాయించి ప్రపంచ బ్యాంక్ మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తుఫాను షెల్టర్లు నిర్మించాలని దివిసీమ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు 1977 తుఫాను వచ్చేప్పటికి నా వయసు 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలకి మా ఊరి గ్రామంలో తుఫాను జరగడం జరిగింది. ఆ 77 తుఫానుకి మా గ్రామంలో మొత్తం 714 మంది చనిపోవడం జరిగింది. ఆ 714 మందిలో కూడా మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అప్పుడు మన అమ్మగారు చనిపోవడం, మేమందరం ఈ తుఫాను వ్యవస్థను చూసి మా ఊర్లో మనిషి కానీ గొడ్డు కానీ ఏమీ లేవు. మిగిలిన వాళ్ళందరూ కూడా నాగాలంకి తరలి వేయడం జరిగింది. తర్వాత మా గ్రామంలోకి వచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత పోలీసు వారు మా గ్రామం వచ్చి మా గ్రామాన్ని దత్తత తీసుకుని, అప్పుడు గవర్నమెంట్ సూపరింటెండెంట్ డెవలప్మెంట్ ఆఫీసు సూర్యనారాయణరావు గారు మా గ్రామాన్ని దత్తత తీసుకుని, వీరనారాయణ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకుని, పోలీస్ వ్యవస్థ వారు ఒక రోజు జీతాన్ని తీసుకుని మా గ్రామాన్ని పునర్నిర్వహించడం జరిగింది. ఆ మొత్తం డాబాలన్నీ పడిపోయిన నిమిత్తంలో కొత్తగా డాబాలు కట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము ఉన్న ఈ బిల్డింగ్లో కూడా అప్పుడు టాటా వారి కంపెనీ వాళ్ళు దత్తత తీసుకుని మా గ్రామంలో ఈ రక్షణ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈరోజు ఈ బిల్డింగ్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. మేము పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ బిల్డింగ్లోకి వచ్చి ఎప్పుడు పడిపోద్దని మాకు చాలా భయం వేస్తుంది. కావున గవర్నమెంట్ వారు ఈ పాత బిల్డింగ్ను పడగొట్టి ఇదే స్థానంలో కానీ ఏరో చోట కానీ కొత్త బిల్డింగ్ కట్టవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా కరగట్ట వ్యవస్థ కూడా బాగా పూర్తిగా ధ్వంసమైపోయింది. గతంలో బుద్ధప్రసాద్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ కరగట్టును డెవలప్మెంట్ చేయాలని గత ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము కోరటం, ఈ కరగట్టును పునర్నిర్మాణం చేస్తే మాకు వచ్చే తుఫాన్లు కానీ వాగలు కానీ అరికట్టేందుకు మేము చాలా ప్రయత్నం చేస్తాం. దయచేసి మా గవర్నమెంట్ వారికి ఇలాంటి బిల్డింగ్ని కానీ గట్టును కానీ డెవలప్ చేయాలని కోరుతున్నాం. మాకు ఇప్పుడు సొర్లగొంతులో చాలా మొన్న ఈ పోయిన పౌర్ణమికి ముందు ఒక 4 రోజుల ముందు బాగా ఒక సునామీలాగా బాగా పోటు తోసేసింది. ఆ పోటు తోయటం వలన ఊళ్ళోకి ఈ వంతుల్లో తలుపులు శిథిలమైపోయి వాటర్ మొత్తం ఉప్పు నీళ్ళు వాటర్ వచ్చేసింది. కనీసమైనా కూడా పొలాలు మునిగిపోయినా కూడా ఇక్కడ ఇది యానాదుల కాలనీ అండి. ఈ కాలనీ కూడా మొత్తం మునిగిపోయింది. మొన్న రాత్రి నుంచి కొంచెం లాగింది వాటర్. మరి మాకు తుఫాన్ వస్తే షెల్టర్ లేదు. షెల్టర్ బాగా శిథిలావస్థలోకి అయిపోయింది. ఎప్పుడో 70 ఏళ్ళ తుఫాన్లో కట్టిన షెల్టర్ ఇది. అన్ని గ్రామాలు కూడా షెల్టర్లో పడగొట్టేసి కట్టారు, కానీ మాకు మాత్రం షెల్టర్ కట్టలేదు. సొర్లగొందలో అందులోకి పెద్ద గ్రామం మాది. మరి అలాంటి 2-3 షెల్టర్లు కడితే కానీ మాకు సరిపోవు. ఏదైనా పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు దానిలో రక్షణగా ఉండాలంటే దానికి ప్రభుత్వం, కేంద్రం మా మీద మంచి చొరవ తీసుకుని ఈ దిగుతాలకు సొర్లగొందకి మంచి రక్షణ బిల్డింగ్ ఇలాంటివి వచ్చినా సొర్లగొంద గ్రామానికి వచ్చేసేస్తామండి. సొర్లగొంద గ్రామంలో మాకు మాకు ఇక్కడ అన్నీ ఇక్కడేనండి. అందుకనే ఇక్కడికి వచ్చేసేస్తాం సొర్లగొంద గ్రామానికి. ఇక్కడ మేము ఉండటానికి అవి మొత్తం అన్నీ ఇక్కడ షెల్టర్ అవి ఇలాంటివి అన్నీ వాటిల్లోకి వస్తామండి. అవన్నీ కడితే మాకు ఏదైనా మాకు గతి ఉండడానికి చేస్తానికి అంటే ఇప్పుడు చాలా మంది ఇట్టాగే వచ్చి ఉంటున్నాం. ఇట్టాగే ఊళ్ళోకి వచ్చి ఇట్టాగే తుఫాన్కి వస్తాం. ఆ షెల్టర్ చూస్తేనేమో అదేం పైన ఊడిపోయినట్టే ఉండయి. ఇక అది ఏదైనా మంచిది ఏదైనా చేస్తే ఏదైనా మేము తలదాచుకుంటా ఉంటుందండి.
క్రీడలు దేహదార్ఢ్యానికి మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా జడ్జి అరుణసారిక పేర్కొన్నారు. క్రీడలు దేహదార్ఢ్యానికి మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా జడ్జి అరుణసారిక పేర్కొన్నారు. పోలీసు గ్రౌండ్స్ లో పోలీస్ శాఖ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి అరుణసారిక మాట్లాడుతూ అనునిత్యం విధులలో బిజీగా ఉండే పోలీసులకు క్రీడలు ఆట విడుపు లాంటివన్నారు. క్రీడల వల్ల విధి నిర్వహణకు అవసరమైన దేహదారుఢ్యం, మానసికోల్లాసం ఏర్పడతాయని ఆమె పేర్కొంటూ మానసిక ఒత్తిళ్ల నుంచి క్రీడలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో జిల్లా వ్యాప్తంగా పోలీసులు పాల్గొంటున్నారు. జిల్లా ఎస్పీ గంగాధరరావు తదితర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగాధరరావు గారికి మరియు ఇతర పోలీసు అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ చేసిన మిగతా పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మనందరం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. అందరికీ తెలుసు, క్రీడలు అనేవి మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా నేటి ఆధునిక పనితీరు కలిగిన మనందరికీ కూడా ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా పోలీసులు అనుదినం ఎన్నో కార్యక్రమాలు, దైనందిక విధులు, ఇందాక మన ఎస్పీ గారు చెప్పినట్టు మీరు ఏ పనులు చేస్తారో అవన్నీ ఆల్మోస్ట్ సార్ చెప్పారు. ఆ బందోబస్తు కార్యక్రమాలు, ఇతరత్ర మీ దైనందిక విధుల్లో వీటితో ఎప్పుడూ కూడా సతమతమయ్యేటువంటి పరిస్థితులు, ఎప్పుడూ టెన్షన్ ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు కూడా మీరందరూ ఎంతో ఉత్సాహంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే ర్యాలీ, సభలను జయప్రదం చేయాలని అఖిలపక్ష టీయూ సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే ర్యాలీ, సభలను జయప్రదం చేయాలని అఖిలపక్ష టీయూ సంయుక్త కిసాన్ మోర్చా వివిధ ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు. ర్యాలీ, సభల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇంగ్లీష్ పాలెంలోని ఎద్దనపూడి సోని స్మారక భవనంలో ఆయా సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి, నేషనల్ మానిటైజేషన్ విధానం రద్దు చేయాలని, దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలిపివేసి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు, కుటుంబ శ్రమ విలువలకు మరో 50% కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలి అని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సౌకర్యం అమలు చేయాలన్నారు. భవన నిర్మాణం, హమాలి, ఆటో రవాణా రంగం తదితర అసంఘటిత కార్మికులకు సమగ్ర సామాజిక సంక్షేమం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి తాతయ్య, రైతు కూలి సంఘం నాయకుడు వీరబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి రంగారావు, బూరా సుబ్రహ్మణ్యం, జయరావు, లింగం ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర గవర్నమెంట్కి ఒక వార్నింగ్ నోటీస్ పంపాలని, హెచ్చరిక మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి మొత్తం మా కేంద్ర రాష్ట్ర సంఘాల పిలుపులో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగ సమస్యలన్నీ కూడాను ఎక్కడికక్కడే అస్తవ్యస్తంగా ఉండే, పరిష్కారం కాబడతలేదు. కార్మిక సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. కార్మిక సమస్యలు పరిష్కారం కాబడతలేదు. కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడతలేదు. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని, అట్లానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేదు, దాన్ని నిలుపుదల చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులను కేటాయించాలని, మరి తర్వాత 26,000 రూపాయలు కనీస వేతనంగా ఉండాలని, మరి రైతాంగానికి మొన్న వచ్చినటువంటి వరదలు చాలా తీవ్రమైనటువంటి వరదలు. ఈ వరదలుకి ముందు డెల్టా ప్రాంతం మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. మురికి కాలువలు ఏమీ బాగు చేయబడతలేదు. బుడమేరు ఛానలైజ్ చేస్తాము, బుడమేరు ఆపరేషన్ బుడమేరు అని చెప్పేసి ఆర్భాటం అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ రోజున ప్రకటించింది. ఇంతవరకు దాని గురించి కూడా ఏం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు ఆధ్వర్యంలో కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కూటమి, చంద్రబాబు నాయుడు కూటమి పూర్తిగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే విషయంలోనూ, రైతాంగ సమస్యలు పరిష్కారం చేసే విషయంలోనూ విఫలమైంది. దీనికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు అండగా ఉంటున్నాయి కాబట్టి ఆ అండగా ఉండేదాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు జరపబోతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి
రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంట్రాక్ట్ వర్కర్స్గా ఉన్నటువంటి 12 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు ఆంధ్రాలో. వీళ్ళందరినీ మేము పర్మనెంట్ చేసే ప్రసక్తే లేదని ఇవాళ ప్రకటన చేస్తున్నారు ప్రభుత్వాలు. అట్లాగే కార్పొరేట్ కంపెనీలకి ద్వారాలు తెలిసారు. ఇవన్నీ ఆపేయాల్సిన అవసరం ఉందని వామపక్ష సంఘాలుగా రేపు మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కమిటీల సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల నవంబర్ 26వ తేదీన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీలు, ధర్నా కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సిపిఐ ఎంఎల్ పార్టీ ఆఫీసు నందు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కుక్కతోక వంకరన్న సందంగా ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన విధానాల్ని కొనసాగిస్తూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు కార్పొరేట్లకి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చింది. కానీ ఈ దేశంలో సంపద సృష్టించేది కార్మిక వర్గం, అదేవిధంగా ప్రజానికి తిండి పెట్టేది రైతాంగం. కానీ వీరికి ఈ ప్రభుత్వాలు వ్యతిరేకం. అదే సందర్భంలో వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉంది. కానీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానీ ఇతర జిఎస్టీ పేరుతో కానీ ప్రజలపై అనేక భారాలు వేస్తూ ఉంది. ఇటువంటి భారాలకు వ్యతిరేకంగా రేపు 26 నగరంలో పలు బిర్యానీ పాయింట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆయా బిర్యానీ పాయింట్లలో కిచెన్ రూమ్ పరిశుభ్రంగా ఉందా లేదా, ఆహార పదార్థాల నాణ్యత వంటివి ఈ సందర్భంగా అధికారులు పరిశీలించారు. కల్తీ, అపరిశుభ్రమైన ఆహారం వంటి వాటి గురించి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. టెస్టింగ్ నిమిత్తం ఆయా బిర్యానీ పాయింట్లలో ఆహార పదార్థాలను వారు సేకరించారు. వీటిని ల్యాబ్ కు పంపిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శ్రీనివాసరావు, గోపాలకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఈ మచిలీపట్నంలోని హోటల్స్ అన్నీ కల్తీ మయమైనవి అని చెప్పి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఇవాళ నేను అంటే ఎం శ్రీనివాసరావు, ఫుడ్ కంట్రోలర్, మరియు మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు అయినటువంటి గోపాలకృష్ణ గారు కలిసి హోటల్స్ తనిఖీ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్న ఈ హోటల్స్లో హైజీనిక్ కండిషన్స్ ఏమాత్రం బాగోలేదు. దానికి సంబంధించి దాని మీద కేసులు నమోదు చేస్తాము. అలాగే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ఏవైనా కల్తీలు అంటే కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమైనా యాడ్ చేశారనే అనుమానంతో శాంపుల్ తీసి మా ల్యాబొరేటరీకి పంపుతున్నాము. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ మీద మళ్ళీ క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇవాళ ఇది రెండోదండి. రాజుగారి బిర్యానీ పాయింట్, తర్వాత వాణి క్యాటరర్స్, ఈ రెండు ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదినోత్సవం వేడుకల్లో భాగంగా రెండో రోజు శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార సుప్రభాతం, నగర సంకీర్తన నిర్వహించి ఆవుదుడను అందంగా అలంకరించి పాతూరి జ్ఞానేశ్వర శర్మ ఆధ్వర్యంలో హనుమకొండ వెంకటేశ్వరరావు, ఏ మనోహర్, జయలక్ష్మి నారాయణమూర్తి దంపతులచే శాస్త్రోక్తంగా గోమాతకు పూజలు జరిపారు. అనంతరం మహిళలు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈడేపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేసి అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకూర్చి ఆంజనేయ కుమార్, శైలజ, వై సాయిబాబు, కూరాళ్ల అనిల్, కొట్టే నాగమణి తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు నిన్నటి రోజు శ్రీ సాయి సత్యనారాయణ వ్రతాలతో ప్రారంభమైన కార్యక్రమం ఈరోజు శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఉదయం 5 గంటలకి ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనతో ప్రారంభించి అనంతరం గోమాత పూజ, మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మహిళా మాతల చేత మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్థానిక ప్రభుత్వ వృద్ధాశ్రమం నందు వృద్ధులందరికీ కూడా శీతాకాలం సందర్భంగా మంచి గట్టిగా ఉన్నటువంటివి, చలికి తట్టుకునేటటువంటి ఈ షోలాపూర్ దుప్పట్లని వృద్ధమాతలందరికీ కూడా అందించడం, అనంతరం స్వామి యొక్క దివ్య ప్రసాదం నారాయణ సేవ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామి వృద్ధులకి చాలా పెద్దపీట వేస్తారు. ఎందుచేతనంటే చిన్నప్పుడు
ఒక తల్లి పిల్లల్ని ఎలా చూస్తుందో వృద్ధ వయసులో మనలాంటి వారు ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థలో ప్రతి సభ్యుడు కూడా ఆ వృద్ధుల్ని అలా చూడాలి. అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం ఇక్కడ అనేక సందర్భాల్లోనూ పండగల్లో 47 ఏళ్ల క్రితం దివిసీమ ఉప్పెనలో మృతి చెందిన వారికి వైజ్మెన్ క్లబ్ ఘనంగా నివాళులర్పించింది. 47 ఏళ్ల క్రితం దివిసీమ ఉప్పెనలో మృతి చెందిన వారికి వైజ్మెన్ క్లబ్ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా డాక్టర్ నాగలింగం నాగేశ్వరరావు పర్యవేక్షణలో గరీబ్ జరిగిన కార్యక్రమంలో గరీబ్ నవాజ్ మదర్సా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైజ్మెన్ క్లబ్ సభ్యులు పాల్గొని మృతుల ఆత్మశాంతికి ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. 10,000 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్న దివిసీమ ఉప్పెన చరిత్రలో చేదు జ్ఞాపకమని వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ ఈ సందర్భంగా అన్నారు. చరిత్ర చూడని భయంకర ప్రళయరాత్రి కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన గాథ జరిగి నేటికి 47 సంవత్సరాలైన దివిసీమ పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. ఇప్పటి తరానికి తెలియని ఓ విషాద గాథ దివిసీమ ఉప్పెన ప్రళయం. 19 నవంబరు 1977 రాత్రి సంభవించిన తుఫానుకు వేలాది మంది చనిపోయారు. సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఊళ్లపై పడి ఊళ్లకు ఊళ్లే కబళించాడు. 3 తాడి చెట్ల ఎత్తున ఎగిసిపడిన అలలకు గ్రామాలు ఏకమై మట్టి తిప్పలుగా మారాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జలసమాధి అయ్యారు. లక్షలాది మూగజీవాలు అలల తాకిడికి కొట్టుకుపోయాయి. చేతికందిన పంట నీటిపాలైనది. 250 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులకు కరెంటు స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. బిడ్డలకు తల్లులకు బిడ్డలు దూరమైనారు. భారత ప్రభుత్వము, రెడ్ క్రాస్ మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాయి. కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు గారు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కపెట్టేందుకు చేసిన కృషి ఎనలేనిది. కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెనలో మరణించిన నవంబర్ 1977 నవంబర్ 19వ తేదీన దివిసీమలో ఉప్పెన మరచిపోలేనటువంటి దుర్ఘటన. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల ఆస్తులు నష్టమైపోయినాయి. అన్ని రకాలుగాను చాలా బాధపెట్టి ఇబ్బంది పెట్టినటువంటి తుఫాన్ అది. దాన్ని మరచిపోలేరు. ఆ రోజున దివిసీమ కృష్ణా జిల్లా వరకు కూడా ఆ అలలు ముంచి ఎత్తేసాయి. లక్షల మంది ప్రాణాలు వదిలేశారు. ఈ తుఫాను ఒక హెచ్చరికగా గవర్నమెంట్కు, ప్రజలకు కూడా హెచ్చరిక చేసి అప్రమత్తులయ్యి ఆ తర్వాత మంచి చర్యలు తీసుకొని ఆ తర్వాత తుఫాన్లు ఇవన్నీ వచ్చినా కూడా నష్టం జరగకుండా చాలా జాగ్రత్తలు, షెల్టర్లు కట్టి గవర్నమెంట్ కూడా చాలా మంచి పనులు చేసి. అయితే అప్పటి వరకు ఈ దివిసీమలో పల్లెటూళ్లకు సరైన రహదారులు లేక, ఫెసిలిటీస్ లేక పారిశుధ్యం ద్వారా గౌరవం మరియు ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతుందని, పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నం మండలం చిన్నాపురంలో ఎంపీపీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో కలిసి మరుగుదొడ్లకు రంగులు వేయడం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ కలెక్టర్ ప్రారంభించారు. మరుగుదొడ్లు వాడదాం, పరిసరాలు పరిరక్షిద్దాం, మరుగుదొడ్లు వాడదాం, ఆరోగ్యాన్ని రక్షించుకుందామంటూ విద్యార్థుల నినాదాలతో గ్రామంలో ర్యాలీగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తగినంత పారిశుధ్యం లేకపోవడం వల్ల బిలియన్ల మంది ఎదుర్కొంటున్న సవాళ్లను వెలుగులోకి తేవడానికి ప్రపంచ టాయిలెట్ దినోత్సవం దోహదం చేస్తుందని, సురక్షితమైన మరియు అందుబాటులో ఉండే టాయిలెట్ సౌకర్యాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి 2013 నుంచి ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం థీమ్ టాయిలెట్స్ ఏ ప్లేస్ ఫర్ పీస్ అన్నారు. ఈ సంవత్సరం భారతదేశం హమారా శౌచాలయ్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 వరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, సర్పంచ్ గోపాలరావులతో పాటు జిల్లా పరిషత్ సీఈఓ కన్నమనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా కోఆర్డినేటర్ పురుషోత్తం, డిఈ నటరాజ్, ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్, ఎంఈఓ దుర్గాప్రసాద్, తహసీల్దార్లు మసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెంలోని శ్రీ కోదండరామాలయంలో 108 మంది దంపతులు హనుమాన్ పూజ కార్యక్రమం నిర్వహించారు. అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెంలోని శ్రీ కోదండరామాలయంలో 108 మంది దంపతులు హనుమాన్ పూజ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మరిపాలెం భక్త బృందంచే హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చేశారు. వచ్చిన భక్తులకు, పూజలో పాల్గొన్న భక్తులకు పూజా ద్రవ్యాలు, స్వామివారి చిత్రపటాలను, భోగిరెడ్డి కృష్ణమూర్తి కుమారులు స్వామివారి కండవాలను అందించారు. పూజా ద్రవ్యాలను దాతల సహాయంతో అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే మహావిషాదమని నియోజకవర్గ కూటమి నాయకుడు మండల వెంకట్రామ్ అన్నారు. దివిసీమ ఉప్పెన చరిత్రలోనే మహావిషాదమని నియోజకవర్గ కూటమి నాయకుడు మండల వెంకట్రామ్ అన్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలో 1977 నవంబర్ 19 నాటి ఉప్పెన మృతుల స్మారక స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. అవనిగడ్డ సెంటర్లో దివిసీమ పునర్నిర్మాత మండలి వెంకట కృష్ణారావుకు నివాళి అర్పించారు. అలాగే గాంధీ క్షేత్రంలో ఇందిరాగాంధీ, ప్రభాకర్ జీ విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన మహాప్రళయం పెను విషాదం నింపితే నాటి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, జాతీయ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలను కదిలించి దివిసీమకు రప్పించి ఉప్పెనతో కొట్టుకుపోయిన గ్రామాలను పునర్నిర్మాణం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ దివిసీమ ప్రజలు ఎప్పటికీ కూడా మరవని రోజు ఇది. 1977లో నవంబర్ 19 ఇక్కడ మనకి ఉప్పెన రావటం, దానితో దగ్గర 10,000కు అధికారికంగా 10,000 మంది చనిపోయారు అంటారు, కానీ అనాధికారికంగా ఎంతో వేల మంది చనిపోయారు అని చెప్పేది మనకు రికార్డ్స్లో ఉన్నది. అంటే ఏ విధంగా వచ్చింది, ఇంకా ఈ రోజుకి ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు కానీ వాళ్ళు ఎవరినన్నా మనం అడిగితే ఆ సన్నివేశాలు ఇంక ఈ రోజుకి కూడా మర్చిపోలేని దృశ్యాలుగా వాళ్ళ కళ్ళల్లో ఇంకా మెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అక్కడ ఉన్న పెద్దలు ఎవరిని ఉన్నారంటే ఆ రోజు చెట్లు ఎక్కటం కానీ ఏదైనా పెద్ద డాబాలు ఉంటే ఆ డాబాలు అట్లా తప్పించుకొని, లేదంటే ఎవరన్నా ఊరు వెళ్తే ఆ రోజున లేని వాళ్ళు, ఆ విధంగా చాలా తక్కువ మంది ఆ ఉప్పెన నుంచి బయటపడిన పరిస్థితి ఆ రోజు ఉంది. దగ్గర 10,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ మన దివిసీమని పునర్నిర్మాణం చేసుకున్నాము. తర్వాత ఆ రోజు మన మండలి వెంకట కృష్ణారావు గారు మంత్రివర్యులుగా ఉండి వారు అనేక స్వచ్ఛంద సంస్థల్ని దేశ విదేశాల నుంచి, బయట నుంచి, అమెరికా నుంచి అట్లా అనేక మంది వచ్చి ఈరోజు మనం ఈ పునర్నిర్మాణం చేసుకున్నామంటే వారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి వారికి అందరికీ ఇప్పుడు ఇల్లు కట్టి వాళ్ళందరూ ఈరోజు అక్కడ ప్రాంతాల్లో ఉంటున్నారు. అంటే ఇంకా ఆ ఇళ్లలోనే, ఆ రోజు కట్టిన ఇళ్లలోనే ఇంకా ఈ రోజు 100 అడుగులు ఎత్తొచ్చినటువంటి అలలు మేముండా ఇంటికి అటక వరకే వచ్చి అక్కడ ఆగటం వల్ల ఆ ఊర్లో ఒక 150 మంది మాత్రమే ఆ రోజు మిగిలి ఉన్నాం. అంటే ఆ అటకకి, ఆ పైకి ఇంటికి ఇల్లు కూడా పై కప్పంతా వెళ్ళిపోయింది. ఆ ఇల్లు రాతిగోళ్ళ కావడం వల్ల ఆగినాయి. ఆ ఇంటి పైన ఉన్నటువంటి కప్పు ఎగిరిపోయినప్పటికి కూడా అటక మీద కూర్చున్నాం మేము. ఆ అటక మీద కూర్చున్న వాళ్ళు అందరం సేఫ్గా బతికున్నాం. అప్పుడు అదే టైంలో ఇంకా చుట్టుపక్కల నుంచి ఎవరైనా సరే ఒక వాగ అంటే అలా వచ్చి స్పీడ్గా కొట్టిందంటే అలాంటి ఎవరో ఒకరు వచ్చి ఆ కిటికీలు పట్టుకుని కొంతమంది బతికారు, ఆ గోళ్ళ పట్టుకుని కొంతమంది బతికారు. అట్లాగే గొల్లపాలెం అనే ఊర్లో రామకృష్ణాపురం అని పేరు పెట్టారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు పునర్నిర్మాణం చేసి ఆ ఊర్లో మరి ఆ రోజు బతికిన వాళ్ళు మరుసటి చూసుకుంటే ఒక 150 నుంచి 150 నుంచి ఒక 160, 150 మంది బతికున్నాము. ఒకటే స్కూలు, ఆ స్కూల్లో ఏంటంటే టేబుల్ బల్ల ఉంది. టేబుల్ బల్ల ఎక్కి టేబుల్ బల్ల నుంచి పైన ఉన్నటువంటి కిటికీ శుభలు పట్టుకుని బతికారు చాలామంది. ఈ విధంగా బతికిన వాళ్ళు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఊర్లో సుమారు ఆ ఒక్క ఊర్లోనే దాదాపు 300 మంది చనిపోయారు. అట్లా మరుసటి ఆ రోజు నుంచి తుఫాను కొట్టిన తర్వాత 10,000 మంది అసువులు బాశారు. లక్షలాది పశువులు అసువులు బాసిని కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మరి ఆ తరుణంలో దివిసీమ ఈ ప్రళయాన్ని, విపత్తును చూసి మన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులు దివిసీమ గాంధీ, దివిసీమ పునర్నిర్మాణ కార్యకర్త మండలి వెంకటకృష్ణారావు గారు ఆక్రోశం అంతా ఇంత కాదు. మరి ఆ రోజు ఆ రాత్రి అప్పుడే 8-9 అక్కడ హాస్టల్స్ విద్యార్థులు ఉన్నారు.
వాళ్ళందరిలో కూడా పొదివి పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తెల్లారి చూస్తే అంతా కూడా ఎక్కడిదక్కడే ఒక్క నిమిషంలో వచ్చింది, అర నిమిషంలో వెనక్కి వెళ్ళిన సంఘటన అది. మరి దరిదాపు 50 గ్రామాలు, చుట్టుపక్కల 50 గ్రామాలు ముంచెత్తడం కూడా జరిగింది. ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు ఇవాళ 47 సంవత్సరాలంటే బహుశా అప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పుట్టిన వాళ్ళే అయితే ఉన్నారేమో, కానీ ముసలామ్మతగా అందరూ కూడా చనిపోయారు. మరి తర్వాత ఏం చేయాలి ఈ దివిసీమని? మరి ఎందుకంటే మొత్తం రోడ్లన్నీ స్మాష్ అయిపోయినాయి, కరెంటు పోయింది, బిల్డింగ్లు కూలిపోయినాయి, అనేక మంది చనిపోయారు. ఈ విధంగా ఏం చేయాలి, ఏమి చేయాలని అప్పుడు మా మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మండలకృష్ణ గారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన ఘనత దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీదే అని కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. చెల్లపల్లిలో భారతరత్న దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రిజ్వాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి కష్టపడాలన్నారు. ఈ సందర్భంగా దివిసీమ ఓపెన్లో మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం చెల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం ప్రధాన సెంటర్లో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అలాగే మాజేరు గ్రామంలో ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి భాస్కరరావు, జగ్గవరపు బాబురావు, తలతోటి సల్మాన్ రాజు, చోడావతి ఆదినారాయణ, గోళ్ల వెంకట సుబ్బారావు, మహమ్మద్ అన్సారీ, షేక్ మహమ్మద్ సుభాని తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి కార్యక్రమం చల్లపల్లి మండల కాంగ్రెస్ కమిటీ సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ మా ధన్యవాదాలు, మా నమస్కారాలు. ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మరి గరీబీ హటావో గరీబోకు బచావో అనేటటువంటి ఒక నినాదంతో 20 సూత్రాల ఆర్థిక ప్రణాళికను రూపొందించి ప్రతి గ్రామానికి, ప్రతి పేదవాడి అభివృద్ధి కూడా పాటుపడినటువంటి మహానీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాగే భారతదేశంలో మరి మన యొక్క భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు మరి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఆనాడు జరిగినటువంటి అలీన దేశాల సమావేశంలో 104 దేశాల సమావేశంలో మరి అలీన దేశానికి అధ్యక్షత వహించి మన భారతదేశ పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపజేసినటువంటి మహనీయురాలు ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు రాజ్యాభరణాలు రద్దు చేసి మరి సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి పేదవాడికి, ప్రతి పేదవాడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారందరికీ భూమి కల్పించాలి, ప్రతి పేదవాడు బ్యాంకులో తను భాగస్వామి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ఎన్నోటటువంటి పేదవారి కోసం ఎన్నో సంస్కరణలు. పుట్టినరోజు చేసుకుంటాం చాలా అదృష్టం. ఇలా చేసుకుంటాం అనేది చాలా మంది నాయకులకి కలగదు. ఆమెకి ఈ అదృష్టం కలిగింది. ఆ కలిగిన దాంట్లో మేము చల్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆమెకి చేసుకోవాలని సంతోషంగా చేసుకుంటున్నాం. ఇట్లాగే లక్ష్మీపురంలో కూడా కార్యక్రమం పెట్టాం ఆమె గారికి పుట్టినరోజు చేయటానికి. తర్వాత మాజేరులో కూడా పెట్టారు మండల కాంగ్రెస్ నాయకులు. మేము అందరం కలిసి బాగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎవరు ప్రోత్సాహంతో లేదు, ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీరా రిజ్వాన్ గారి ఆధ్వర్యంలోనే ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మేము అందరం సహకరిస్తున్నాం. ఆయన వెనకాల ఉండి నాయకుడిగా మేము అనుకుంటూ ఆయన వెనకాలే తిరుగుతూ ఉన్నాం. మేమందరం ఆయనకి దేవుడు ఆరోగ్యంగా శుభ్రంగా చూడాలని కోరుకుంటున్నాం. ఆయన ఉన్నంతకాలం పార్టీని మేము ఇలాగే నడుపుతాం. ఆయన వెనకాల మేము ఉంటాం, జెండాలు మోస్తా కార్యకర్తలాగా. మరి అలాంటి నాయకుడు ఉంటే మండలంలో కాస్త పేరు వస్తుంది. అట్లాగే నియోజకవర్గంలో కూడా ఇంకా చేసేవాళ్ళు నాయకులు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇలా చేసే నాయకులు ఈ నొక్కల్ని గుర్తించాలని మేము అనుకుంటున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.